వినేవాళ్ళు ఎవరున్నారులే అయినా. సరే వేసి చూద్దాం ఎవరో ఆ మంచి పిలుపు. నాకు తెలిసి కళనే. ఓకే, కళలో కూడా దగ్గులు వస్తాయా? సర్లే వెళ్ళి చూద్దాం. ఇదైతే నా రా బాబు. దోమ్ తోమ్ తరన దేర దింతన దోమ్ తోమ్ తరన దేర దింతన. ఏమండి? ఏమైంది? ఏమండి? మీరు నమస్కారం చేసుకోవడమే మర్చిపోయారు. ముందే రేపు చింటు వాళ్ళ పెళ్ళి. మీరు ఇలా కాలు అడుగు కింద పెడితే నేను ఎలా ఉండగలనండి? రేపేనా మీ చింటూ వాళ్ళ పెళ్ళి? సర్లే. ఏంటండి మీరు అట్లా అంటారేంటి? మళ్ళీ నేను ఒక సాకు పెట్టేటట్టు అన్నాడు. ఏంటండి మీరు అలా అంటారు? మన చింటు వాళ్ళ పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ కారా? మీ సునీత వాళ్ళ పెళ్ళికి మాత్రం పోవాలి, మా చింటు వాళ్ళ పెళ్ళికి మాత్రం పోవద్దు కదా? నేనేమన్నా అట్లా అంటున్నాను? సీరియస్ అవుతుంది. నేనేం సీరియస్ అవ్వట్లేదండి, చాలా చేస్తాను, ఆగండి. ఎన్నిసార్లు ఇస్తావే ఛాయ్? అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా. సరేలేండి, మీరు అడిగితేనే ఇస్తాను. ఇప్పుడు ఏం చేయమంటారు? అయితే మనం బోనాలు కదా, నాకు చీర కొనిస్తా అన్నారు కదా మీరు పైసలు ఇస్తే అన్వికానో లేకపోతే భవత్యానో పంపిస్తానట షాప్కి. పట్టు చీర తెచ్చుకోవాలి. మా పిన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత పూర్ ఫ్యామిలీ అయినా కానీ అసలు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు. అయినా కానీ పట్టు చీరలు కట్టుకుంటారు, బంగారం నగలు వేసుకుంటారండి. మీరేమో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తారు. ఈ ఒక్క పట్టు చీర కొనియడానికే దిక్కు లేదు మీకైతే. ఒక్కసారి కొనియండి, నా మాట వినండి ప్లీజ్. పట్టించుకోవబ్బా అన్నీ నేను కొనిస్తాయి కదా. ఈయనేంది ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? నార్మల్ అయితే నేను అసలు పట్టు చీరనే కొనియా అంటాడు, ఇప్పుడేమో పట్టు చీర కొనిస్తా అంటున్నాడా? ఏదో ప్లాన్ వేస్తున్నట్టే ఉంది. సర్లే, పిల్లలకి చెప్పాలి రెడీగా. పిల్లలు మమ్మీ మేము ఆల్రెడీ రెడీ. వెళ్దామా ఇంకా? ఏదో ఒక ప్లాన్ వేయాల్సిందే. ఏందండి, ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు అట్లా? ఏమండి, ఏమైందో చెప్పండి. ఇంత చింటు వాళ్ళ పెళ్ళిలా మీకేమన్నా అయితే ఆడ హాస్పిటల్ కూడా ఉండవు. ముందే మేము చేయించేది వేరే మంచి దగ్గర కదా. మీరేమో 1 కోటి పెడతారు, మేము 10 కోట్లు పెడుతున్నాం తెలుసు. ఇదొకటి ఓవర్ యాక్షన్. ఏందో ఏమో అండి మీరు, నేను ఇంత మంచిగా రెడీ అయినందుకు మీరేంటండి ఇట్లానే? వెళ్ళి బ్రష్ చేసుకోవాలి కదా. ఏంటి ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను, అరుస్తున్నావు? చూసుకో, ఏం చేస్తానో చూసుకో. ఏమండి? ఏమో ఆలోచిస్తున్నట్టున్నారు. ఇట్లా నా కళలో తిట్టినట్టు నిజంగా తిట్టితే ఎంత బాగుంటుందో. సరేలేండి, ముందే నేను చీర ఎట్లా కట్టించుకున్నా తెలుసు? శారీ డ్రాపింగ్ వాళ్ళు వచ్చి మరి కట్టారు నాకు చీర. మీరేమో ఇంత లేట్ చేస్తున్నారు. చూడండి, నా హెయిర్ స్టైల్ కూడా పోతుంది. మంచి కొప్పు వేయించుకున్నా, పూలు కూడా పెట్టించుకున్నా. ఏమండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది ఎట్లుంది? మీ దగ్గర మీ వాళ్ళు అయితే కొనుక్కోవడానికి ఏముండదు, మా దగ్గరనేమో ఇట్లాంటి మంచి బ్యాగులు కొనడానికి మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. మీ అమ్మ వాళ్ళు ఏమి పీకరు. చింటూ గారు
నేను ఒక చెప్తాది. ఏ మీ సోద ఆపండి, ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేసుకో. సర్లే ఈ మొహానికి బ్రష్ చేయండి, డాన్స్ వేస్తున్నారేంది? అమ్మయ్య, ఏదో ఒక ప్లాన్ వేయాలి. ఏమండి వస్తున్నారా? వస్తున్నానమ్మా. ఇల్లంతా చెత్త చెత్త. పిల్లలు రెడీ అయినారు లేదు? పిల్లలు డాడీ మేం ఎప్పుడో రెడీ, మీరే ఇంకా లేట్. కావాలంటే మమ్మీ కూడా రెడీ, మమ్మీని కూడా తీసుకొస్తాను. ఆగండి, ఆగండి. భవత్య, అంబిక ఇద్దరేనా? నాకు రోజు పందిలు కనిపిస్తారులే. అమ్మ భవత్య, నీ గొంతు దగ్గర ఏదో నల్లగా ఉంది, పురుగేమో. డాడీ మీకు తెలియదు డాడీ, ఇక్కడ దీన్ని హెయిర్ క్లిప్ అంటారు. ఈ స్టైల్ కోసం పెట్టుకుంటారు. మీకు తెలీదు, ఏం తెలీదు. అసలు ఎందుకు డాడీ మీరు మాట్లాడతారు అసలు? నాకు తెలియదా? నోరు మూసుకో ఫస్ట్. అక్క, అనవసరమైన గొడవ అవసరమా? మళ్ళీ చింటూ పెళ్ళికి ఏదో ఒక సాకు పెడతాడు. మనము అలా అన్నాం అనుకో, ఇంకంతే మన సంగతి. అవునే, నిజమే. మమ్మీ కొడుతుంది, మమ్మీ చింటూ వారి పెళ్ళికి వెళ్ళట్లేదని మనని కొడుతుంది మమ్మీ, మళ్ళీ డాడీ కొడతారు. ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు? డాడీ, నువ్వు ఫస్ట్ రెడీగా పోయి సోదంతా ఆపి, రెడీ అవ్వడం లేట్, సోది పెట్టడం ఫాస్ట్. సరే, తిట్టకండి. స్నానం చేసి 1 hour later. నువ్వు పుట్టక ముందు నుంచి చూస్తున్నా. ఓయ్, నేను పుట్టక ముందు నువ్వు లేవమ్మా వయ్యారి. అదే అక్క. It just shows you like putting passion into a movie can do so much more than a budget. It's so colorful and so vibrant. That looks like a beam of immense power. పిల్లలు, మీ డాడీ వచ్చిందా? మీ డాడీ వచ్చిందా? ఎవడేనా? ఇంకేడు మమ్మీ, ఆయన వచ్చేటట్టు లేడీ రోజు. బంగారం, నీకు చెప్పనా? చెప్పేది కొంచెం డైరెక్ట్గా చెప్పమ్మా తల్లి. బంగారం, చెట్టుకి నీళ్ళు పోస్తే పువ్వు ఎరబోస్తుంది. కానీ నువ్వు నా గుండెకి ప్రేమ పంచితే కదా బాధ ఏంటో అర్థమవుతుంది. ఆపవమ్మ ఫస్ట్, వయ్యారి బామ. ఏ చెప్తావా డైరెక్ట్గా చెప్పు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి అలవాటు అయిపోయింది. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. డాడీ ఇప్పటి వరకు ఇంత లేట్ చేయలేదు. పిల్లలు, మీరు ఆపండి మీ గోలని. డాడీ వస్తాడు కదా, ఆయన చెప్పాడా మీకు ఇంత లేట్ వస్తాడని? ఆయన ఏం మొగం మీద చెప్పట్లేదు కదా, సరేనా? అక్క, డాడీ వచ్చేసాడు. అవునా? ఏడే? సూపర్ హీరో సెలక్షన్ ఇస్ సూపర్ మమ్మీ. అట్లుంటుంది మరి మన తోటి. I like that. ఓ అవ్వ, చాయ్ ఇస్తావా? ఇస్తానండి, ఆగండి. I gotta calm down. ఓ అవ్వ, త్వరగా ఇవ్వు. ఇస్తానన్నా కదా, ఎదురు కూర్చోండి మీరు ఫస్ట్. కప్పు కూడా వేసినట్టు అయింది. He wants it all. ఇంకోండి చాయ్. ఇది ఎందుకని అంత తొందర మీకు అసలు?
I'm just surprised he was granted that. Millennium later. ఓ అవ్వ చాలా అయిపోయింది టిఫిన్ ఈడ తింటామా ఒసే అవ్వా మరి నీ మోడికి టిఫిన్ ఎవరు ఇస్తారమ్మా Fine. మీరంటే ఒక కోటి పెట్టి చేస్తారు, మా పెళ్ళిళ్ళు 10 కోట్లు పెట్టి చేస్తాం. అక్కడ మంచిగా టిఫిన్లు పెడతాంలేండి, రండి. సరే తిని నడుండి పోదాం. సరే డోర్ కూడా వేయనికే బద్దకం. పొయ్యాడు అట్లా నుంచి చూడు, అది వస్తే నన్ను వత్తుండి. అయ్యా కార్ టైర్ పంచర్ అయింది అవునా అట్లెట్లా ఏమో ఏమైందో అడి పంచర్ అయిందా? నాకు తెలుసు పంచర్ అవుతుందని నాకు తెలుసు. ఏమే పంచర్ అయింది కానీ నేను కొట్టించుకొని వస్తా అవునా? ఏంది అర్థం కూడా కదలదా? సరే అండి, మేము మీదికి పోతాము, మీరు పంచర్ చేసుకుని రండి, అప్పుడు పోతాం. నేను పోతున్నాను ఇంకా పిల్లలు ఇక నడుండి పోదాం, మీ డాడీ చేసుకొని వస్తాం.